గత 3 రోజుల క్రితం ఎల్ఆర్టీ రోడ్లోని నివాసం వద్ద సరోజమ్మ అనే మహిళలను ఫోన్ నెంబర్ అడిగి మహిళా గొంతులో తాలిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఈ సందర్భంగా సీఐ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3.5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. 2 నిందితుల అరెస్ట్, కారును సీజ్ చేసిన పోలీసులు. త్వరితగతిన ఈ కేసును త్వరగా ఛేదించిన సీఐ రవిశంకర్ రెడ్డిని మరియు ఎస్ఐ మన్మథ విజయ్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. క్యాబ్లో ఒకరు లేకుండా అందరూ ఒకటేసారి ఉండండి. తీసేయండి అందరూ అట్లా యూ షాప్లో. కారు కూడా కారు కూడా కారు నెంబర్ వెనకాల ఉంటుంది. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే 30/1/2026 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మన ఆలూరు టౌన్లో అరకెర రోడ్లో సరోజమ్మ అనే ఒక మహిళ ఒంటరిగా ఇంటి బయట ఒకటి ఉండగా ఒక కారులో 2 వ్యక్తులు వచ్చి ఆమెకు ఒక అడ్రస్ అడిగి ఆమె వెనుక తిరిగినప్పుడు ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన సరోజమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆలూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేసినారు. ముఖ్యంగా ఈ కేసులో మనకు సీసీ ఫుటేజ్ అనేవి చాలా బాగా పనిచేసినాయి. ఇప్పుడు ఈ కేసును 1 వీక్లో డిటెక్ట్ చేయమని చెప్పేసి మన ఎస్పీ గారు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము ఒక టీంను ఫామ్ చేసినాం. ఎస్ఐ ఆలూరు అండ్ టీం. ఆ టీం ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ కావడానికి కారణం ఏమంటే వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ఎన్ రూట్, ఏ రూట్లో వచ్చింది, ఏ రూట్లో వెళ్ళింది, మొత్తం అంతా అన్ని రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఆ బండికి నెంబర్ ప్లేట్ లేనందువల్ల డిటెక్ట్ చేయడానికి ఇంకా కొద్దిగా టైం తీసుకుంది. దానివల్ల అది ఎన్ రూట్ పోయినమ్మడి ఫస్ట్ ఆలూరు నుంచి ఆస్పర్ నుంచి పత్తికొండ నుంచి పెండేకల్ రూట్లో డోన్ వరకు వెళ్ళింది. అన్ని చోట్ల సీసీ కెమెరాలు కవర్ చేస్తే ఎక్కడ కూడా వెహికల్ వెళ్ళినట్లు ఉంది, కానీ ఎక్కడ కూడా మనకు నెంబర్ ప్లేట్ లేదు. మనకు వాళ్ళు 2 ముద్దాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి మారెల్లా విలేజ్ దాటిన తర్వాత దానికి నెంబర్ ప్లేట్ అక్కడ తగిలించుకొని మళ్ళీ యథావిధిగా హైవే ఎక్కడం జరిగింది. మనకున్నటువంటి సీసీ ఫుటేజ్ హైవే దగ్గర ఏదైతే అక్కడ ఉందో ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎన్ రూట్ ఏదైతే వెహికల్ ఉందో అక్కడ మనకు ఆ నెంబర్ మనకు డిటెక్ట్ కావడం జరిగింది. దానిపైన మనం ట్రేస్ చేసినాము. ఇందులో ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాలు ఎవరంటే ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి, తర్వాత సురేష్. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి డోన్ దగ్గర తాడూరు, తర్వాత సురేష్ వచ్చేసి రుద్రవరం మండలం. వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఇద్దరు ఒకరికొకరు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంతకుముందు కూడా వీళ్ళ మీద 5 కేసులు కూడా ఉన్నాయి. ఈ ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా 5 కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటర్, అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. అతను ఖమ్మం పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా ఖమ్మం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో కూడా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినారు. తర్వాత రీసెంట్గా ఫేక్ కరెన్సీ కేసు, తర్వాత రాబరీ డకాయిటీ కేసుల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఇది 6వ కేసు వీళ్ళ మీద ఇక్కడ నమోదైంది. వీళ్ళను ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మనకున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. మరియు పోయినటువంటి ఏదైతే బంగారు చైన్ ఉందో దాన్ని ఇంటాక్ట్గా కూడా మనము దాన్ని
సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు రావడానికి ఉపయోగించినటువంటి వాహనాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాము. వాహనం ఏమంటే వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి పర్ డే 1,500 రూపాయలు రెంట్ ఇస్తామని చెప్పేసి రెంట్ పర్పస్ ఆ వెహికల్ తీసుకున్నారు. ఓనర్ కూడా రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళని ఇచ్చాడు. వాళ్ళు ఈ విధంగా కేసులో కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈ విషయం అయితే ఓనర్కి తెలియదు, బాడీ పర్పస్ తీసుకున్నారు అనుకున్నారు, కానీ ఈ విధంగా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయినారు. ఈ విధంగా ఏదైతే ఉందో ఈ కేసును డిటెక్ట్ చేసినటువంటి మన ఎస్ఐ ఆలూరు, తర్వాత సిబ్బంది కేశవరెడ్డి కానీ, పిసి మల్లికార్జున గారి, వాళ్ళని ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళని అభినందించడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముఖంగా ప్రజలు తెలియజేయడం ఏమనగా, ఏదైతే మీ దగ్గర ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు కానీ ఏదన్నా ఉంటే దయచేసి వాటిని లాకర్లో కానీ సేఫ్టీగా కానీ పెట్టుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ బయటికి వెళ్తే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మేము ఆ ఏరియాలో నైట్ బీట్ కానిస్టేబుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళను ఆ ఏరియా మీద ఫోకస్ చేయమని చెప్పి కూడా చెప్తాము. కాబట్టి అందరూ కూడా మీ వస్తువులకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఏదన్నా సరే బయటికి వెళ్ళదలిచి మాకు కూడా సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము నైట్ బీట్లు ఎక్కువగా పెట్టుకుంటామని చెప్పేసి మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మొత్తం సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకున్నారు. మీరు చెప్పినట్టు వాళ్ళపైనే కాకుండా మన ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మనకు గుంతకల్ జంక్షన్ కానీ, గాంధీ సర్కిల్ కానీ, అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆదోని, కర్నూలు సర్కిల్, ఈ అన్ని సర్కిల్లో ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టడానికి, అంటే డోనర్ సాయంతో పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో అన్ని సీసీ కెమెరా అన్ని చోట్ల ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం. నైట్ ప్రతిరోజు బీట్ అయితే ప్రతిరోజు వేస్తున్నాము. ఇంకొకటి, ఇంతకుముందు మాదిరి మాన్యువల్ బీట్ కాదు ఇప్పుడు, ఇదంతా కూడా మనకు వచ్చేసి ఆన్లైన్ బీట్. అంటే మనం ఇంతకుముందు వెళ్ళినారు అని వాళ్ళు మార్నింగ్ వచ్చేసి మేము అన్ని రూట్లు కవర్ చేసామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. మనకు ఒక ట్యాబ్ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్, ఆ ట్యాబ్లో మార్నింగ్ చూస్తే మనకు జీపీఎస్ ఎట్లా రూట్ మ్యాప్ ఉంటుందో, మనం పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు ఏ రూట్లో మనం ఇచ్చినటువంటి టైం ప్రకారం వెళ్ళినారా లేదా అని కూడా మనం చెక్ చేస్తున్నాము. బీటు వాళ్ళు కూడా అదే ప్రకారం తిరుగుతూ ఉన్నారు. బీటు ఇంకా మనం పెంచడానికి ఈ బందోబస్తులు కొన్ని కారణాల వల్ల తగ్గింది. ఈ బీటు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం.